రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. 35 మంది లిస్టుతో కార్పొరేషన్కి సంబంధించినటువంటి జీవో ఇష్యూ చేశారు. ప్రస్తుతం కార్పొరేషన్ చైర్మన్గా వైశ్య కార్పొరేషన్ చైర్మన్గా నియమైనటువంటి కాలువ సుజాత గారు ఉన్నారు. మాట్లాడదాం. కాలువ సుజాత గారు, కంగ్రాచులేషన్స్. మొదటగా ధన్యవాదాలు. తాండూరు టికెట్ ఆశించారు కాలువ సుజాత గారు, కానీ ఆ సమయంలో టికెట్ దక్కలేనటువంటి సిచ్యువేషన్ ఉంది. పార్టీ అధిష్టానం హామీ ఇచ్చింది, హామీ ప్రకారం కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చింది. ఎట్లా అనిపిస్తా ఉంది? మొత్తానికైతే టికెట్ దక్కకుండా కార్పొరేషన్ చైర్మన్. అవును, మొదటి మెట్టయితే ప్రభుత్వంలోకి ఎంటర్ అయ్యాము. టికెట్ గోల్ అనేది గత 10 సంవత్సరాల నుంచి ఉండింది. అది కొన్ని ఈక్వేషన్ల వల్ల టికెట్ రాలేదు, అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ ఐడియల్గా ఉంచకుండా కష్టపడ్డోళ్ళకు, పార్టీలో కష్టపడ్డ వాళ్ళకి, టికెట్లు ఆశించి భంగపడ్డ వాళ్ళకి, పార్టీని అంటిపెట్టుకొని ఉండి పార్టీ కోసమే నిరంతరం పనిచేసినటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఈరోజు 35 మందికి కార్పొరేషన్ చైర్మన్లను ఇవ్వడం జరిగింది. వారందరూ కూడా కాంగ్రెస్కి అంటిపెట్టుకొని పనిచేసిన వాళ్ళే. ఎవరు కూడా బయట నుంచి వచ్చి ఎవరో కొత్త వాళ్ళు వచ్చి అనామకులుగా వచ్చినటువంటి వారికి ఎవరికి కూడా ఈరోజు కార్పొరేషన్ చైర్మన్లలో పదవులు దక్కలేదు. ముందుగా కాంగ్రెస్కు ఉన్నటువంటి ఈ మంచి విధానమే కానివ్వండి, మా ముఖ్యమంత్రి గారు తొలి రోజు నుంచి చెప్తున్నారు, పనిచేసిన వాళ్ళకే పదవులు ఉంటాయి, ఎక్కడైనా మిస్ అయిన వాళ్ళకి తప్పకుండా భర్తీ చేస్తాం పదవులు అని చెప్పినటువంటి మాటని నిలబెట్టుకొని ఈరోజు 35 మందికి ఈరోజు కార్పొరేషన్ పదవులను ఇవ్వడం జరిగింది. జీవోలు ఇందాక రాజశేఖర్ రెడ్డి గారి జయంతి సందర్భంగా ఈరోజు జీవోల్ని పాస్ చేయడం జరిగింది. ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారు మన మధ్యలో లేకపోయినా కూడా వారి జయంతి సందర్భంగా చిరకాలంగా జ్ఞాపకం ఉండేటటువంటి ఈ రోజు కాబట్టి, అంటే మేమందరం ఈరోజు తొలిమెట్టు, కొత్తగా ఎవరైతే ప్రభుత్వంలోకి ఎంటర్ కాలేదో, ఎంటర్ అయినా కూడా అవకాశాలు రాని వాళ్ళు ఉన్నారో అలాంటి వాళ్ళకి అందరికీ ఈరోజు 35 మందికి రాజశేఖర్ రెడ్డి గారి జయంతి సందర్భంగా ఇవ్వడం మాకందరికీ జీవితకాలం జ్ఞాపకార్థంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు మాకిచ్చినటువంటి ఈ పదవుల్ని బాధ్యతతో, మాకు ఇచ్చినటువంటి ఒక్క సెకండ్ కూడా వృధా చేయకుండా ప్రజల కోసం, పేదవాళ్ల కోసం మా పరిధిలో ఏ పని ఉంటుందో ఆ పని మేము చేసి ప్రభుత్వానికి మంచి పేరు తెస్తాం. రాజశేఖర్ రెడ్డి గారి జయంతి సందర్భంగా ఇచ్చినందుకు వారికి కూడా మేము జ్ఞాపకార్థంగా మాకు ఎలాగిచ్చారో వారి జ్ఞాపకం అయితే భూమి ఆకాశం ఎలా ఉంటుందో, భూమి ఉన్నంత కాలం వారి జ్ఞాపకం ఎలా ఉంటుందో. కాలువ సుజాతకి ఆ టైంలో బాధ అనిపించింది, టికెట్ రానందుకు కన్నీళ్లు పెట్టుకుంది, పార్టీ పైన కొంచెం విమర్శలు కూడా చేసింది. ఎందుకంటే కష్టపడ్డా ఇన్ని రోజులు మిగతా పార్టీల నుంచి తిట్లు తిన్నాను, వాళ్ళందరినీ ఫేస్ చేశాను, సోషల్ మీడియా అడిగాను, ఆవేదన చెప్పుకున్నాను, కానీ పార్టీని ఎక్కడ తిట్టిన దాఖలాలు లేవు. తిట్టను కూడా, నా ఒంటిలో రక్తం ఉన్నంత వరకు నేను పార్టీని తిట్టను. ఎందుకంటే నేను ఎంత కష్టపడ్డా కూడా చాలా మంది, లక్షలాది మంది కష్టపడతారు. ఎంత కష్టపడ్డా కూడా ఉనికి దక్కనటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. నాకు ఈరోజు ఎమ్మెల్యే టికెట్ రాకపోయినంత మాత్రాన నేను పార్టీని తిట్టాల్సినటువంటి అవసరం లేదు. కానీ నా బాధని, నా హక్కుని నేను వెళ్ళబుచ్చిన కానీ నేను ఎక్కడ కూడా పార్టీని కానీ నాయకుల్ని కానీ ఎక్కడ తిట్టలేదు. నా హక్కుని అడుగుతున్నా అని అన్నాను. ఈ రోజు కూడా అదే లైన్ మీద స్టాండ్ అయ్యి ఉన్నా. మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. నా కమ్యూనిటీకి టికెట్ ఇవ్వాలి అనేది నేను పార్టీకి పనిచేసిన, నేను కమ్యూనిటీని అడ్డం పెట్టుకుని, మహిళను అడ్డం పెట్టుకొని అడగట్లేదు. నేను ఎలిజిబుల్గా ఉంటే నాకు తప్పకుండా టికెట్ ఇవ్వాలన్న ఆవేదన అయితే వ్యక్తపరిచిన. ఇప్పుడు కాకపోతే డెఫినెట్గా ఈ రోజు అయితే చైర్మన్గా అయ్యాను. భగవంతుడు ఆశీర్వాదము, రాజశేఖర్ రెడ్డి గారు వైశ్య కార్పొరేషన్ కోసం ఏం చేయబోతా ఉన్నారు? ఎందుకంటే కాస్త పొలిటికల్ గా వైశ్యులు కాస్త తక్కువనే ఉన్నారు మిగతా పార్టీతో కంపేర్ చేస్తే. ఒకప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేశారు రోషే లాంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి, అంతవరకు చాలా పెద్ద స్థాయికి ఎదిగారు. కానీ ఆ స్థాయిలో ఎదిగినటువంటి నేతలు కాంగ్రెస్ పార్టీలో తక్కువగా ఉన్నారు. ఇప్పుడు ఒక మహిళగా కానీ కార్పొరేషన్ టీజీ వెంకటేష్ గారు కూడా కాంగ్రెస్ పార్టీలోనే మంత్రిగా చేసిపోయారు. చాలా మంది కూడా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ టికెట్లను ఇచ్చింది, మరి తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ లో వైశ్యులకు టికెట్లు దక్కలేదనేదే బాధ. ఇప్పుడు మేమైతే బీజం వేశాము. ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి లీడర్లని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం మేము ఆర్యవైశ్యుల్లో బయటకు రమ్మని ప్రతి సభలో చెప్తున్నాము. మన ఉనికిని కాపాడుకోవాలి. మనకున్నటువంటి మేము 30 లక్షల మంది ఆర్యవైశ్యులం ఉన్నాం. అందులో 80% మంది పేదవాళ్ళు ఉన్నారు. 20%లో కొంతమంది లీడర్గా ఎదిగే అవకాశం ఉండి కూడా బయటికి రాకుండా మనం భయము, వ్యాపారము అన్నిటికీ భయపడి ఉండడం కాకుండా అవకాశం ఉన్న వాళ్ళు చేయాలని ఆలోచన ఉన్నాళ్ళు, చేయాలని బయటికి వచ్చి రాజకీయం చేయాలన్న వాళ్ళు కూడా దూరంగా ఉంటున్నారు. ఇది కాదు బిజినెస్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు వైశ్యులు, పెద్ద పెద్ద కార్పొరేట్ స్థాయిలో చేసే వాళ్ళు ఉన్నారు. ఎందుకు రాజకీయాల్లోకి ఎంట్రీ తక్కువ ఉంది? దాంతో పాటు తర్వాత వైశ్య కార్పొరేషన్ ద్వారా వైశ్య కమ్యూనిటీకి ఏం చేయబోతా ఉంది కాలువ సుజాత? అన్నిటికన్నా ముఖ్యంగా మొట్టమొదటిసారి కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకున్నది. గత 10 ఏళ్లుగా మేము కొట్లాడినాం.
మీరు నమ్ముతారో నమ్మరో, నేను పోలీసు వాళ్ళ చేతులలో దెబ్బలు తిని అరెస్టులు అయ్యి కేసులు ఇప్పటిదాకా తిరుగుతున్నటువంటి సందర్భం. ఇదే కార్పొరేషన్ కోసం పాదయాత్రలు, దీక్షలు, ధర్నాలు, అరెస్టులు అన్నీ చేసినాం. టీఆర్ఎస్ భవన్ని కూడా ముట్టడి చేసిన దాంట్లో నేను కూడా ప్రథమురాలిని ఉన్నా. అన్నీ చేసిన 10 ఏళ్ళు వయసుల్ని వాడుకున్నాడు కేసీఆర్. కానీ బలిసిన వాళ్ళకు కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చారు, కానీ పేద ఆరవేశుల కోసం కార్పొరేషన్ ఇయ్యకుండా ఇబ్బంది పెట్టిండు. మేము 1000 కోట్లతో కార్పొరేషన్ కావాలని పాదయాత్ర చేసినాం, ఇయ్యలేదు. మేము 10 ఏళ్ళు కొట్లాడినా ఇయ్యలేదు. కానీ కాంగ్రెస్ ఇచ్చిన మాట మేనిఫెస్టోలో పెట్టమన్నాం రేవంత్ రెడ్డి గారికి. శ్రీధర్ బాబు గారు మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఉండగానే మేము చెప్పగానే ఇమీడియట్గా మేనిఫెస్టోలో పెట్టిండ్రు. 2018 కూడా తొలుత మేమే పెట్టినాం మేనిఫెస్టోలో. మేము ప్రభుత్వం రాలేదు ఆ రోజు. 2023లో మా ప్రభుత్వం వచ్చింది, మేనిఫెస్టోలో పెట్టినాము. కామారెడ్డి సభలో రేవంత్ రెడ్డి గారు కార్పొరేషన్ ఇస్తున్నామని చెప్పారు. ఎన్నికలు అవ్వగానే ఇమీడియట్గా 37 కార్పొరేషన్లు అనౌన్స్ చేస్తే అందులో కొత్త కార్పొరేషన్, ఏకైక కార్పొరేషన్ ఆర్యవైశ్య కార్పొరేషన్. ఆ 37 కార్పొరేషన్లలో 36 పాతవి, అందులో ఏకైక ఆర్యవైశ్య కార్పొరేషన్ కొత్తది. కాబట్టి మా ఆశయాన్ని, మా ఆకాంక్షని నెరవేర్చినటువంటి ఈ ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ, మాకిచ్చినటువంటి ఈ అవకాశం, మేము 1000 కోట్ల నిధులు అడిగాము. మా పేద ఆరవేశులు ఉన్నారు, ఎందుకంటే మాకెక్కడ రిజర్వేషన్స్ ఉండవు. మాకు పేదవాళ్ళు చాలామంది ఇళ్లల్లో పనిచేసుకునే వాళ్ళ కాడి నుంచి చిన్న చిన్న వ్యాపారాలు, అంటే వంట చేసుకునే వాళ్ళు, ఇళ్లల్లో చిన్న చిన్న బడ్డీ కొట్టులు పెట్టుకునే వాళ్ళు, ఇడ్లీ అమ్ముకునే వాళ్ళు, చిన్న చిన్న కిరాణా వ్యాపారస్తులు, మరి తల్లిదండ్రులకు డబ్బు లేకపోతే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునే వాళ్ళు, ఇక్కడ కూడా స్తోమత లేని వాళ్ళు, చదువు కోసం చాలా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసమే మా కార్పొరేషన్ ఏదైతే ఈరోజు మేము 1000 కోట్లు అడుగుతున్నామో, మరి మా ముఖ్యమంత్రి గారు ఈరోజు అయితే నిధులు చాలా తక్కువగా ఉన్నాయి. మాకు అంటే ప్రభుత్వంకు నిధులు లేవు. దీన్ని మంచి ఎక్కువగా మాకు నిధులు ఇచ్చి మేము ఏదైతే విద్య, వైద్యం, ఉపాధి 3 కోరుకుంటున్నామో మా పేద ఆర్యవైశ్యులకి ఇచ్చి పూర్తి స్థాయిలో మా పేద ఆర్యవైశ్యులకు పేదరికాన్ని నిర్మూలన చేసే అవకాశం నాకు కల్పించారు. కాబట్టి తొలి ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్గా గర్వపడుతూ, అది కూడా మా కులదైవమైనటువంటి వాసవి మాత మహిళ, నేను కూడా తొలి కార్పొరేషన్ చైర్మన్గా మహిళగా నాకు అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి, యావత్ మా మంత్రివర్గానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. కాల్వచ్చారు కార్పొరేషన్ చైర్మన్గా, వైశ్య కార్పొరేషన్ చైర్మన్గా ఆమెకు అవకాశం దక్కింది, పార్టీ ఇచ్చింది. ఎందుకంటే తాండూరు నుంచి టికెట్ అడిగినప్పటికీ కూడా రాకపోవడంతో ఆమెకు కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. మొదటి కార్పొరేషన్ మొట్టమొదటిసారిగా, అంటే కొత్త కార్పొరేషన్ ఇచ్చారు, మిగతా పాతవి కాకుండా అనేటువంటిది. ఆమె అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తామంటారు. చాలామంది వైశ్యులు రాజకీయాల్లో తక్కువగా ఉన్నారు, అలాంటి వాళ్ళకి అవకాశం దక్కాలి అనేటువంటి ఒక డిమాండ్ కూడా ఆమె చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ గణేష్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.